ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ పీతలు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వీటిని ఎరగొట్టాలి కదా. ఇది ఈ విధంగా అమ్మ కొడుతున్నారు. చూడండి, వాటిని ఎరగొడుతున్నారు డక్కులు. వీటిని ఆ కాళ్ళు కూడా కొట్టారన్నమాట. ఏమో పీతలు అన్నమాట ఫ్రెండ్స్. అవి ఈ క్రాప్స్ అంటారు కదా, అదనమాట. చూడండి, దీన్ని చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, పెట్టి కొడితే దాన్ని ఈ విధంగా కొట్టాలన్నమాట ఫ్రెండ్స్. కాళ్ళు తీయటానికి ఇది కాళ్ళు తీయటానికి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ చిన్న పీతలకి చారుకి రెడీ పెట్టేసాం అనమాట. ముందు ఆడిపోసేసుకున్నాం. దీంట్లో ఏంటంటే కొత్తిమీర, ఉల్లిబందులు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, కట్ చేసి ఇప్పుడే క్లీన్ చేసుకొచ్చా అనమాట. అమ్మేస్తున్నారు. క్లీన్ చేసుకొచ్చి అంతా కూడా ఫ్రెండ్స్ పసుపు కూడా వేస్తున్నారు. ఇదేంటంటే పీతల పులుసు చారుకు అనమాట ఫ్రెండ్స్. అది పీతల చారు అన్నాను కదా, దానికనమాట. ఎండు కొబ్బరి అనమాట ముక్కలు. ఇది ఇలా మిక్సీ పట్టేసి ఇంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మనకు సరిపడినంత. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉన్నారన్నమాట. ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఉల్లిపండు ఉంది కదా. ఇది ఎందుకు కొబ్బరి కదా మిక్సీ పడుతున్నాం అన్నమాట. చూడండి, ఇది మిక్సీ పట్టేసాను అన్నమాట. వేస్తున్నాం అన్నమాట. చూడండి, సాల్ట్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి కలుపుకోవాలి అటు ఇటు. మొత్తం వేసి ఈ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇది పీతల పులుసుకి. కర్రీకి కూడా సేమ్ ఇంతే. ఇలా చల్లుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎండు కొబ్బరి వేస్తాం కదా ఫ్రెండ్స్. దీన్ని అటు ఇటు కలిపేసుకోవాలన్నమాట. కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది స్పూన్లు, 2 స్పూన్లు. ఇప్పుడు వాటర్ కూడా పోసేసుకోవాలి. అంటే మనకు సరిపడిన వాటర్ అన్నమాట. ఇది పీతల పులుసు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో కొంచెంసేపు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది